వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 రూపాయల నోట్ల వ్యవహారం కలకలం రేగింది. ఓ సీఎస్సీ నిర్వాహకుడు తనకు నకిలీ నోట్లు ఇచ్చాడంటూ సుగుణమ్మ అనే మహిళ ఆరోపించింది. డబ్బులు డ్రా చేసేందుకు ఈ నెల 24న ఓ సీఎస్సీ సెంటర్కు వెళ్లి నగదు డ్రా చేసింది మహిళ. 30,000 రూపాయలు 500 నోట్లు ఇచ్చాడు నిర్వాహకుడు. ఇవాళ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లెక్కేస్తుండగా నకిలీ నోట్లు గుర్తించి సీఎస్సీ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించింది మహిళ. నకిలీ నోట్ల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. తను ఒరిజినల్ నోట్లు ఇచ్చానని చెప్పాడు సీఎస్సీ సెంటర్ నిర్వాహకుడు. నా దాని ఎక్కడి సార్ గిన్ని గానమ్మ సార్ నడుగురు నేను చేయని పని డూప్లికేట్ లోట్ ఇచ్చి సార్ కాపలో అని చెప్పి వీడు వడ్డే తీసుకోవా ఏలుపుద్దు రేట్ తీసుకోవా అంటే పంపించి బ్యాంక్ వాళ్ళు వీటికి వచ్చి ఏలుముద్దు రేట్ నాకు 30 నా అకౌంట్ లో ఇంక పైసలు ఉంచండి అని చెప్పి 30,000 తీసి మళ్ళీ ఎక్కువ ఎందుకు ఇచ్చిర్రు మరి నాకు వడ్డనే ఇచ్చేది ఉంటే కదా మరి 23 తారీఖు 23 తారీఖు మాకు మీటింగ్ జరిగింది. కదా ఈ సాయంత్రం తీసుకుని పొద్దున్న దాకా తిరిగిన చెల్లె పండింది సార్ నాకు చెనకాడ పండింది అందరు చుట్టుపక్కల నాదే ఉంది అసలు ఇంకా కూడా ఉంది శుక్రవారం లేకపోతే బయట వాటి లేకపోతే అట్లా పోతున్నాయమ్మా నేను కూడా ఎక్కడమ్మా ఈ లోటు పిల్లలు ఆడుకుని లోటు నాకు ఇస్తున్నాం అంటే ఏమైంది సార్ అంటే చెల్లది లోటు అన్నాడు. అంటే ఇవన్నీ చెల్లయ్యా అసలు ఎగ్గిందంటే ఎగ్గినాయమ్మా అన్నాడు. 30,000 పెళ్ళింది సార్ అన్నాడు. పెట్టేసిన వాళ్ళకి అన్నట్టు అవి పాదోగిట్లయిన